ద్వీపం. ఏంటి అందరూ అలా అయిపోయారు? ఇలాంటి ప్లేస్ తీసుకొచ్చాక ఎలా అయిపోతారో నవ్వుతూ ఉంటారేంటి? కొంచెం టెన్షన్ గానే ఉంది. వచ్చేదాకా ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాదు. సరే పిల్లమర్రి రాజు, మీకోసం చూడు, ప్రభాకర్ గారి ఫ్యామిలీ వచ్చేసింది. నాకు ప్రభాకర్ గారన్నా ఆయన ఫ్యామిలీ అన్నా చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన్ని ఎంతో ప్రేమగా కంటికి రెప్పలా చూసుకునే ఇల్లాలుగా మలయజ గారు దొరకడం ఆయన అదృష్టం. అలాగే ఆనిముత్యాల లాంటి ఇద్దరు పిల్లలు కూడా. ఇలాంటి బంగారు కుటుంబాన్ని ఎవరు ఇష్టపడరు అంటారా? థ్యాంక్ యూ పిల్లమర్రి రాజు. ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? యాక్చువల్ గా ఓన్ ప్రొడక్షన్ లో ముద్దుబిడ్డ జరుగుతుంది. 1300 ఎపిసోడ్లు దిగ్విజయంగా వెళ్తుంది జీ తెలుగులో. 1300 ఏంటి? మీరు తలుచుకుంటే 13000 ఎపిసోడ్స్ కూడా చేయగలరు. అలా మీరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పిల్లమర్రి రాజు. హాయ్ చంద్రహాస్, మీ హాబీస్ ఏంటి? నాకు హాబీస్ అంటే ఇంట్లో కూర్చుంటాను, కంప్యూటర్ ఆడతాను, చదువుకుంటాను. ఫేస్బుక్ చెప్పరా? ఫేస్బుక్ నీ ఫేస్ తగలయ్యా. ఆ ఫేస్బుక్ ఏదో పట్టుకుంటావు కదా పొద్దున్న లేస్తే, దానికంటే ఏ హ్యాబిట్ ఉంది నీకు? మీ చెల్లితో ఆడుకోవా? చెల్లిని మంచిగా చూసుకుంటాను, మంచిగా ఆడుకుంటాను. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. బిస్కెట్. హాయ్ దివిజ, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. ఇంతకీ నువ్వేం చదువుతున్నావు? నేను 3rd క్లాస్ చదువుతున్నాను. నీకు క్లాస్ లో ఏ ర్యాంక్ వస్తుంది? క్లాస్ ఫస్ట్. క్లాస్ ఫస్ట్? నిజంగానా? నిజమే, అడగండి. పిల్లలు అబద్ధాలు చెప్పరని నాకు తెలుసులే. నేను నీ మాట నమ్ముతాను. ఇంతకీ నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ డాన్సింగ్, సింగింగ్, చదువుకోవడం అంతే. ఓకే, ఇప్పుడు మీ మమ్మీతో మాట్లాడతా. నమస్తే. నమస్తే మలయజ గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ మా పిల్లల్ని చూసుకోవడం, కుకింగ్, వాళ్ళని పెట్టుకోవడం, చూసుకోవడం అంతే. ఇంకంతకంటే నాకు హాబీస్ ఏం లేవు. ఓకే, ఇంకా మొదటి ఘట్టం స్టార్ట్ చేయాలంటే దివిజ నా కోసం డాన్స్ చేయాలి. చేస్తావా? తప్పకుండా చేస్తాను నీకోసం. సరే ఇంక మరి మొదటి ఘట్టాన్ని స్టార్ట్ చేద్దామా? ఇప్పటికే ఆలస్యమైంది, తొందరగా స్టార్ట్ చేయండి. సరే ఈ రోజు మొదటి ఘట్టం ఏంటి? మొదటి ఘట్టం పేరేంటంటే వివాహ భోజనంబు. వివాహ భోజనంబు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు నేను తిన్నానంటే నమ్ము. బాగుంది, బట్ వీళ్ళకన్నా ఎక్కువ తినాలి, నువ్వు గెలవాలి. ఓకేనా? సరే ఏం పంపిస్తున్నావు పిల్లమర్రి రాజు? నేను చెప్పను, డైరెక్ట్ గా పంపించేస్తాను. పంపించు. పంపిస్తున్నా. వచ్చేసేయ్. చంద్రహాస్ ఏమొచ్చాయి? రసగుల్లా. కరెక్ట్. ఓంకార్ గారు ఇది అన్యాయం. మా వారే గెలుస్తారు ఫుడ్ లో మాత్రం. అవునా? కానీ నాకు ఇక్కడ ఫుడ్ పెడతారని తెలియక నేను ఆల్రెడీ ఇప్పుడే ఫుల్ గా తిని వచ్చాను. ఎంత తిన్నా మా వారు ఇక్కడ కనిపిస్తోంది, అక్కడ కనిపిస్తోంది. ఎంత తిన్నా మా వారికి కొంచెం ఎక్కడో గ్యాప్ ఉంటూనే ఉంటది. ఎంత పెట్టినా తినేస్తారు. ఓకే, నేను ఫస్ట్ నుంచి అదే భయపడుతున్నాను, కానీ దివ్య ఉంది కాబట్టి నాకు కొంచెం ధైర్యం. బంగారం నువ్వు తినాలి, బంగారం మన టీం దివ్యాన్ని గెలిపించాలి, డాడీని ఓడించాలి, మనం గెలవాలి. సరే సరే అయితే ఫస్ట్ వీళ్ళు ఎన్ని తింటారో చూద్దాం. పిల్లమరాజు స్టార్ట్ చేయమంటావా? స్టార్ట్
ఓకే అయితే యువర్ టైం స్టార్ట్స్ నౌ. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి బంగారం వాళ్ళు తినేస్తున్నారు బంగారం, వాళ్ళే గెలిచేటట్టున్నారు. వివాహ భోజనం పాట పాడమను. వివాహ భోజనంబు లాస్ట్ 5 seconds. 4 3 2 నోట్లో మింగేలి. టైమ్ అప్. ఓకే వెరీ గుడ్. టోటల్ ఎన్ని తిన్నారు పిల్లమర్ రాజు? 6 తిన్నారు. మీరు 6 తిన్నారు కాబట్టి మీకన్నా తక్కువ టైంలో 6 తినగలిగితే మీరు గెలిచేసినట్టే. ఓకే మరి పంపిస్తున్నావా పిల్లమర్ రాజు? వచ్చేసేయ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎక్కువ తినకండి బంగారం, ఓడిపోతే ఓడిపోయారు. వదిలేయండి. అంత లావు రసగుల్లా ఒకేసారి ఎందుకు చెల్లి వద్దు, కొంచెం చేయకూడదు. హలో, అది చూసావంటే మూతి రసగుల్లా అవుతుంది. అయిపోయింది. పటాస్. ఇప్పుడు పాడమ్మా. ఇప్పుడు పాడు, నిన్న వాడగా. ఒకటే ఇంతసేపు తిన్నావేంటి నోట్లో పెట్టి? అమ్మా మింగిందిరా. అమ్మ మొత్తంగా వదిలింది. దానికి గుర్తు వచ్చింది చూడు, ఇప్పుడు ఒకేసారి నోట్లో పెట్టుకుంటే చిన్నగా తింటుంది. నువ్వు రసగుల్లా తింటున్నావా కారపండు తింటున్నావా? ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? రసగుల్లాకి ఇవ్వాల్సిన ఎక్స్ప్రెషన్ యాక్షన్. మరి కారపండు తినండి. అయిపోయింది, ఓడిపోయిందిరా బంగారం. చేతి పెట్టేసి ఇంగి చక్కాజీ టైమ్ అప్. అయిపోయింది, పోయింది. పిల్లమర్ రాజు పాపం దివిజయ వాళ్ళు చాలా మిగిల్చేశారు చూడు. 9 వదిలేశారు. సో వాళ్ళు ఓడినట్టు. ఈ రసగుల్లాలు నీకు, అందుకనే ఉంచా. డాడీ వాళ్ళు ఇవ్వలేదు కదా, ప్రేమతో మేము ఇచ్చాము. హలో. హలో. సో మమ్మల్ని నేను కూడా అదే ఇచ్చాను కొన్ని. అందుకే రాజకీయ నాయకులు ఇలా పటాయిస్తే పడిపోతున్నారు, మిగతా మనుషులు ఇలా పడిపోతున్నారని ఇక్కడ మర్రి చెట్టు పెట్టాం. అలా పడిపోయి ఆల్రెడీ మీ మాటలు నువ్వు పడిపోయినాయి. చెప్పు. రసగుల్లాలు ఇవ్వకపోయినా కూడా దివిజాకి నేను ఎప్పుడో పడిపోయాను. థ్యాంక్ యూ పిల్లవర్ రాజు. సరే ఇప్పుడు మీకు వినాయకుడు మూషికాన్ని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడు. వినాయక ఇచ్చేయి. ఇస్తున్నా. జై బోలో గణేష్ మహారాజ్ కి. చేతులు చాచు. వచ్చేసింది. థ్యాంక్ యూ స్వామి. ఇది నీకు ఆఖరి ఘట్టంలో ఒంటికన్ను రాక్షసుడితో ఫైట్ చేసినప్పుడు యూజ్ అవుతుంది, సరేనా? అండ్ మొదటి ఘట్టంలో మీరు ఓడిపోయారు, ఏం బాధపడద్దు. రెండో ఘట్టంలో మీరు గెలిస్తే అప్పుడు మీకు మ్యాజిక్ రింగ్ వస్తుంది. వెళ్దామా రెండో ఘట్టానికి? yes. ఇదే రెండో ఘట్టం. నాకు తెలుసు, నీకు తెలుసా? అయితే చెప్పు. అక్కడ ఒక మ్యాజిక్ పాట్ ఉంటుంది. ఉంటుంది. అందులో 4 కలర్ బాల్స్ ఉంటాయి. అవును కరెక్టే. మనం ఏ కలర్ బాల్ అయితే తీస్తామో దానికి తగ్గ మాన్స్టర్ అక్కడ వస్తుంది. ఆ మాన్స్టర్ మనం ఈ రింగ్ బయటకు తోస్తుంది. అప్పుడు మనం విన్నర్స్. అబ్బో దివిజాకి చాలా తెలిసే. ఓడిపోయిన వాళ్ళు ఏమవుతారు? ఓడిపోయిన వాళ్ళు కేజ్కి వెళ్ళిపోతారు. కరెక్ట్, ఐరన్ కేజ్ లోకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి కింద పడ్డారనుకోండి, ఒంటికన్ను రాక్షసుడు మిమ్మల్ని గుహలోకి ఎత్తుకెళ్ళిపోయి తినేస్తాడు. ఓకేనా? ఏం భయపడకండి నాన్న, మీరు అక్కడికి వెళ్తారు, భయపడకండి. ఏయ్! ఓ ఓడిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్తారు, నువ్వే చెప్పావా? నేను ఓడిపోను. ఈ రౌండ్ చూడు, గెలవకపోతే ఇందాక first కూడా అంతే అన్నట్టు. అందరు చూస్తారు. ఓకే మరి పిల్లమర్ రాజు స్టార్ట్ చేద్దామా? వద్దు. వద్దా? ఎందుకు? సేమ్ టీమ్స్ వద్దు. టీమ్స్ ని ఎక్స్చేంజ్ చేయాలి. ఎట్లాగా? ఈ రౌండ్ నుండి పెద్దవాళ్ళు ఒక టీము, పిల్లలు ఇంకో టీము. ఓకే. సరే పిల్లమర్ రాజు నువ్వు చెప్పిన దానికి వీళ్ళు ఒప్పుకున్నారు. టీమ్స్ ఎక్సైజ్ చేసేస్తున్నాను. చేసేయ్. ఓకే ఇప్పుడు పిల్లలు వర్సెస్ పెద్దలు. ఓకే, పెద్దలు గెలుస్తారా పిల్లలు గెలుస్తారా? నువ్వెవరికి సపోర్ట్ చేస్తావు పిల్లమర్ రాజు? పిల్లమరి రాజు ఎప్పుడు పిల్లలకే. ఓహో నీ పేరులో పిల్ల ఉంది కాబట్టి పిల్లలకి సపోర్టా? సరే సరే చూద్దాం. అయితే నేనైతే ఈ రౌండ్ లో పెద్దలకు సపోర్ట్ చేస్తా. చెయ్ చెయ్, నీకే తెలుస్తుంది. సరే అయితే చూసుకుందాం. ఓకే మరి ఇంక స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఎవరు, పిల్లలా పెద్దలా? పెద్దలు. ఓకే మీ టీమ్ లో ఫస్ట్ ఎవరు వెళ్తారు? డాడీ. ఓకే వెళ్ళండి. ఎల్లో కలర్. ఎల్లో కలర్ కి ఎవరో చెప్పనా? పోతురాజు. పోతురాజు వచ్చేసాడు. పోతురాజుకి దున్నపోతురాజుకి ఫైట్ ఇప్పుడు రా. ఎందుకు ఆవిడాడు దున్నపోతా లేకపోతే పోతురాజులో ఒకటే ఉంది, దున్నపోతులో దున్నకూడదు ఎక్స్ట్రా. నీ పని అయిపోయిందిరా. కొడతాడా?
అనుకోలేదు చెప్పు. అది నిన్ను హీరో పెట్టి సినిమా తీస్తారు బాబు. ఒరేయ్, మన సినిమా పేరు పోతురాజు. కథలో ఏంటంటే పోతురాజు అలా వెళ్తూ ఉంటాడు. ఒక పొడుగు అమ్మాయి కనిపిస్తుంది. ఆవిడ పేరు కత్తిర రకాయ. ఆవిడ నేను చూసి ఐ లవ్ యూ అనే నువ్వు ఇలా సిగ్గుపడతావు. కట్ చేస్తే ఐటమ్ సాంగ్. నువ్వు మధ్యలో ఎగురుతుంటే చుట్టూ అమ్మాయిలు ఉంటావు. నువ్వే ఐటమ్. ఏదో డాన్స్ ఓ పోతురాజు పోతురాజు మర్చిపోయాడు మర్చిపోయాడు. వెరీ గుడ్. గగనపు వీధి వీడి వరస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నదమే తన వాసం వనవాసం. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో రక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో నడిచొచ్చే నర్తన సౌరి పరిగెత్తే పరాక్రమ శైలి విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. వెరీ గుడ్. మా టీం గెలిచింది. వంశస్థ యోధుడు ఇక్కడ. ఇప్పుడు మీ టీం నుంచి ఫస్ట్ ఎవరు వెళ్తారు? చంద్రహాస్. కమ్ ఆన్, ఆల్ ది బెస్ట్. బ్లాక్ కలర్. బ్లాక్ అంటే చాలా డేంజర్. చెప్పాలా ఎవరు వస్తారో? ఎమ్మ కింకరుడు. అబ్బా నేను ఎంత లక్కీరా ఎల్లో నెంబర్ తీసా. వాడు చూస్తేనే నాకు పారిపోవాలి. ఎమ్మ కింకరుడు వచ్చాడు. నమ్మిలేస్తాడు. జాగ్రత్త చంద్రహాస్. ఓకే, నాలుగు నమ్మిలేలాగే ఉంది. ఏం భయపడ చంద్రహాస్. ధైర్యంగా వెళ్ళు. ఎలా చూస్తామే? నన్ను తోసేస్తాడు. మీ టీం ఓడిపోద్ది. రామ్ చరణ్ పాటకి ఎంఎస్ నారాయణ బ్రహ్మానందం చేసినట్టు ఎంత బాగా చేసావు. ఆడుకున్నావా? అదంటే అది అది వేరే విషయం. నా విషయం మరి ఏంట్రా మరి ఇదేంట్రా బ్రహ్మానందం ఎలా చేస్తా? నేను అలా చేయలేదు. మధ్య మధ్యలో ఎంఎస్ నారాయణ కూడా. సరే, ఇప్పుడు మీ టీం నుండి మేడం ఓకే వెళ్ళండి. కంపల్సరీ అంకర్ గారు. కంపల్సరీ. రోబో. రోబో వచ్చేసాడు. నేనే అనుకో కాసేపు. రోబో, నీకు స్టోరీ చెప్తాను. మన మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు. మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు. రోబో ఆడండి కాసేపు. రోబో అది మీ అక్క. టైం అయిపోతుంది. ఫాస్ట్ ఆడండి. రజనీకాంత్ డైలాగ్ చెప్పేసి రోబో అని. చిట్టి చిట్టి రోబో, నా ముద్దు ముద్దు రోబో. ప్లీజ్ రోబో, ప్లీజ్. పిల్లమర్రి రాజు నాకు హెల్ప్ చేయవా? మీ పక్కన బుల్లితెర హీరోని పెట్టుకొని మీరు నన్ను హెల్ప్ చేయమంటారేంటి? మీరు రింగులోకి దూకండి ప్రభాకర్ గారు. ఓకే పిల్లమర్రి రాజు అలాగే. కమ్ ఆన్ రోబో. ఐ యామ్ హియర్. అమ్ములు జాగ్రత్త. అలర్జీ గారు మీరు వెనక్కి వెళ్ళిపోండి.
చూడండి. Very good. ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, పూలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో పాలు చూపు కొమ్మ, పూలమ్మ ఓల్డ్ మొంకరమ్మ. వెరీ గుడ్. ఆ పెద్దల టీముకి 2 పాయింట్స్ వచ్చేసాయి. పాపం దివిజ ఫేస్ చూడండి, భయం వేస్తుంది. డి ఫర్ డేరింగ్ దివిజ. డార్లింగ్ దివిజ అనుకున్నాను నిన్ను. ఈ అంకమ్మ. సరే అయితే వెళ్ళి చూద్దాం. రెడ్ కలర్ బాల్ సుమో. సుమో వచ్చేసింది. ఆల్ ది బెస్ట్. సుమో. పక్కన ఎలక పిల్లలాగా బంగారం. బంగారం. జాగ్రత్త బంగారా, కమాన్ ఎల్లో. నీకు బోర్డంత శక్తి ఇస్తున్నాను, వాణ్ణి చితక్కొట్టు. ఓ వామ్మో. ఇదిగో. షా షా షా. ఎక్కి కొట్టు. పైకి కొట్టు. కొట్టు. పాపం చంద్రహాస్ వెళ్ళి సుమో నుండి చెల్లిని రక్షించు. ఓకే వచ్చేసాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఆడవండి. వీడు తోడి ఆడవడానికి వెళ్ళేస్తున్నాడు తప్ప ఇలా ఏం పాపడానికి వెళ్ళండి. అంటే నువ్వు ఇట్రా. ఎక్కండి చూడండి. వెరీ గుడ్. Hello everybody, yeah. Welcome to my party, yeah. I am naughty, yeah. I am giving welcome. My name is Kakti Kanakam. నిన్న పైటే పచ్చని జెండా, నీకోసం తెచ్చా కలకండ. కలకండ నువ్వేమో ఉడుకెత్తే ఎండ, నేనేమో చన్నీళ్ళ కుండ. అయిపోయి దేవుడా చూపించు తినెల్లు ఎక్కడా ఎక్కడా, ఓరయ్యో దీని సిగ్గు సిప్పడా, చేసింది నా తెల్లు తుక్కడా తుక్కడా. ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా. వెల్కమ్ వెల్కమ్, నా పేరు కనక. వెరీ గుడ్. మొత్తానికి పిల్లమర్రాజు సపోర్ట్ వల్ల గెలిచేసావు. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ పిల్లమర్ రాజు. ఓకే ఇప్పుడు ఒప్పుకో మా టీం గ్రేట్ అని. మళ్ళీ ఏంటి మళ్ళీ సుమో. సుమో సుమో రా చూసుకుందాం. రాడని తెలిసి ఏ లేదు ప్రాక్టీస్ అయిపోయింది కదా, డేరింగ్ వచ్చేసి. సరే మరి నలుగురు గెలిచారు కాబట్టి మ్యాజిక్ రింగ్ ఎవరికి ఇస్తున్నావు పిల్లమర్రాజు? అల్లరి దయ్యం వస్తుంది, మీలో ఒకరికి మ్యాజిక్ రింగ్ ని ఇస్తుంది. వచ్చేసా, నేను వచ్చేసా. ట్రింగ్ ట్రింగ్. ఓకే అల్లరిదయం వచ్చేసింది. అవును అల్లరి నరేష్ లాగే ఉంది. ఇప్పుడు మీలో ఒకరు వెళ్ళి ఒకరి పేరు తీసుకురండి. బంగారు తల్లి ఇక్కడ చెల్లి. ఓకే ఇందులో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకే మ్యాజిక్ రింగ్. ఓకే చూడండి. దివిజ పేరు. సరే నీకు మ్యాజిక్ రింగ్ వచ్చింది కాబట్టి పిల్లమర్రాజు ఇచ్చేయి. ఇస్తున్నా, తీసుకో. వచ్చేసింది. థ్యాంక్ యూ రాజు. నేను వచ్చిన పని అయ్యినది. వెళుతున్నా వెళుతున్నా. ట్రింగ్ ట్రింగ్. వెళ్ళిపోయింది. సరే ఇప్పుడు మనం కూడా మూడో ఘట్టానికి వెళ్దాం. అక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఖడ్గం వస్తుంది. ఓకే మూడో ఘట్టం
అదుగో అదే అపూర్వ ఖడ్గం. అలా ముట్టుకోకూడదు, బండరా అయిపోతారు ముట్టుకుంటే. మరి వాళ్ళకి ఎలా వస్తుంది? ఎలా వస్తుందంటే మీకు తెలుసు కదా ఈ ఖడ్గం ఎవరిది? పులిరాజుది. కరెక్ట్. సో బుల్లిరాజుని ఎవరైతే బాగా ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి బహుమానంగా ఈ ఖడ్గాన్ని ఇచ్చేస్తారు. మరి బుల్లిరాజు ఎక్కడ ఉన్నాడు? బుల్లిరాజు ఇక్కడే ఉంటాడు కానీ కనపడ్డు. మీరు ఇప్పుడు పిలిస్తే ప్రత్యక్షం అయిపోతాడు. ఎందుకు పిలిచారు మీరు? ఈ ఖడ్గం కావాలి. అయితే మీ రెండు టీంలకు ఒక పరీక్ష పెడతాను. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి అపూర్వ ఖడ్గం నేను ఇస్తాను. సరే, ఏం పరీక్ష పెడుతున్నారు? అక్కడ మీకు కనబడుతుందా పుష్పాలు? కనబడుతున్నాయి, చాలా పుష్పాలు ఉన్నాయి ఇక్కడ. ఆ పుష్పాలన్నీ తీసుకువెళ్లి వినాయకుడికి సమర్పించాలి. ఎవరైతే ఎక్కువ పుష్పాలు సమర్పిస్తారో వాళ్ళకి ఈ ఖడ్గం. టైం లిమిట్ ఉందా? ఉంది, 60 సెకండ్లు. 60 సెకండ్లలో ఎన్ని పూలు? మనమే ఎక్కువ పెడతాంలే. సరే బుల్లిరాజు, పెద్దలు పంపించాలా ముందు పిల్లల్ని పంపించాలా? మీరేం భయపడద్దు, మీరే వెళ్ళండి, ఆడండి. సరే, మీ ఇద్దరులో ఎవరు లోపలికి వెళ్ళి ఫ్లవర్స్ కలెక్ట్ చేస్తారు? లోపలికి వెళ్తారు. నువ్వు బయట ఉండి వినాయకుడికి పెట్టాలి. సరే అయితే ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్రిడ్జ్ అవతలకి వెళ్ళి, అటు కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. Forty-five seconds completed. Last 15 seconds. తీసుకో. Last 5 seconds. ఫ్లవర్ ఇస్తా. 5, 4, 3, 2. బయటకు వచ్చేయ్. వెరీ గుడ్. 60 సెకండ్స్ టైమ్ లో మీరు చాలా చాలా ఫ్లవర్స్ కలెక్ట్ చేసినట్టున్నారు. అడుగుదామా వినాయకుడిని? స్వామి, వీళ్ళు మొత్తం ఎన్ని ఫ్లవర్స్ కలెక్ట్ చేశారు? 23 పుష్పములు. వెరీ గుడ్. ఓకే బుల్లిరాజు, పిల్లలు ఎలా ఆడారు? అబ్బో, చాలా బ్రహ్మాండంగా ఆడారు. థాంక్యూ పులిరాజు. ఓకే అమ్మా. ఇప్పుడు మీరైతే బాగా పెట్టారు. మీ తల్లిదండ్రులు ఎలా ఆడతారో చూద్దాం. సరే స్టార్ట్ చేద్దాం మరి. మీ ఇద్దరు ఎవరు లోపలికి వెళ్తున్నారు? నేనే వెళ్తాను. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయ్యో, నేను పెడితే బాగుండదురా. ఇప్పుడు నా పొట్టాటం అసలు తీయడానికి. ఓ నాయనో, అయ్యో బాబాయ్, ఒక్కటే. అయ్యా, ఆశా సినిమాలో బ్రహ్మాండంలో ఉంది నా పరిస్థితి. ఆగట్లేదు అవి, నా వెయిట్ కి పడిపోతున్నాయి. Just like a door comfort. పడిపోగలే, ఇక్కడ చాలా ఉన్నాయి. ఒకటి, రెండు, మూడు. సరే వినాయక, ఎన్ని ఫ్లవర్స్ కలెక్ట్ చేశారు? 22 పుష్పములు. అయ్యో, ఒక్క ఫ్లవర్ తక్కువ అంట. మొత్తానికి పిల్లలే గెలిచేశారు. వెరీ గుడ్. పులిరాజా, పిల్లలు గెలిచేశారు. అపూర్వ ఖడ్గం మరి పిల్లలకేనా? తప్పకుండా తీసుకో. డైలాగ్ చెప్పు. ఒక్కొక్కడిని కాదు షేర్ 100 మంది. నా కాలు కొట్టేవే నీ అంకమ్మ. చాలా బాగుంది. పాప ఇంత బాగా చెప్పిందంటే వాళ్ళ డాడీ ఎలా చెప్తారో విన్నాం. ఒక డైలాగ్ చూడు, ఒకవైపే చూడు,
రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, పాడిపోతావు. ఆ తర్వాత నువ్వు పాడిపోతావు. వెరీ గుడ్. సరే ఇప్పుడు మరి నువ్వు చెప్పాలి. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుంది, కానీ టచ్ చేస్తే దాన్నమ్మ షాకే. వెరీ గుడ్. నువ్వు కత్తి డైలాగ్ చెప్పు. కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఇంకెవరు వాడలేరు. సూపర్. ముందు నువ్వు కత్తి పోయడం తెచ్చుకో. మొత్తం వెపన్స్ అన్ని పిల్లల టీమే కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వెపన్స్ అవసరం లేదు, కట్టి చూపుతో చంపేస్తా. సరే బులిరాజా, మరి ఘట్టంలో ఎవరన్నా బండరాయి చేయాలనుకుంటున్నారా? అసలు నా మనసుకే రావట్లేదు అన్నమాట. ఆ కుటుంబంలో ఎవరిని విడదీయాలి తలుచుకోలేదు. సరే అయితే ఇప్పుడు మనం 4వ ఘట్టానికి వెళ్దామా? ఎస్. అక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి అమృతం వస్తుంది. కాకపోతే 4వ ఘట్టం, ఈ ఘట్టంలో గెలిచిన వాళ్ళకి ఏమొస్తుంది? అమృతం. కరెక్ట్. మీ వెనకాల 10 బంగారు బొమ్మలు ఉంటాయి. ఒక్కొక్క బంగారు బొమ్మ దగ్గర ఒక్కొక్క ప్రశ్న. ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కే ఛాన్స్ వస్తుంది. అలా ఫస్ట్ 5 స్టెప్స్ ఎవరైతే క్లైమ్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు, అమృతం వాళ్ళకి సొంతం అవుతుంది. సరేనా? సత్యతమా? ఇది కూడా మనకే. అమృతం తాగే వయసు కాదు మీరు, నేను తాగుతాను. ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇస్తారు. బంగారు బొమ్మలు అడగండి. మొదటి ప్రశ్న, విష్ణుమూర్తి దశావతారాల్లో మొదటి అవతారం ఏంటి? ఆప్షన్స్. ఓకే, ఆప్షన్స్ ఇవ్వండి బంగారు బొమ్మలు. కూర్మావతారం, మత్స్యావతారం, వరాహావతారం. వరాహావతారం. వరాహావతారం కరెక్టా రాంగా? రాంగ్ ఆన్సర్. అయ్యో. సరే, మిగతా 2 ఆప్షన్స్ నుంచి మీరు ఒకటి చెప్పొచ్చు. మత్స్యావతారం. మత్స్యావతారం కరెక్టా రాంగా? కరెక్ట్ గా చెప్పాడు. పిల్లలు ఇంట్లోకి వెళ్ళిపోయారు. బ్రహ్మానందం. సరే, ఒక మెట్టు ఎక్కారు, జింగి చిక్కాయి. రెండో మెట్టు ఎక్కి ఇంకో జింగి చిక్క. ఓకే, సరే సెకండ్ క్వశ్చన్ అడగండి. 18 ఏళ్ళు ఎంత? 126. కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఒక్కసారి జరగవే. జింగి చెక్క. వెరీ గుడ్. మొత్తానికి పెద్దవాళ్ళకి కూడా ఒక పాయింట్ వచ్చేసింది. మీ ఈక్వల్ అయిపోయారు. సరే, ఏం పర్వాలేదు పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్ కి మీరు కరెక్ట్ గా చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. నేను ఇప్పుడు ఒక మ్యూజిక్ వినిపిస్తాను, మీరు ఆ మ్యూజిక్ కి సంబంధించిన పాట పాడాలి, సరేనా? ఇది చీటింగ్ గోల్డ్ బొమ్మ గారు, ఎందుకంటే దానికి పాటల్లో అది పెద్ద క్వీన్. అది మాకు పాటలు తక్కువ వచ్చు. అయినా తప్పదు. 10 ప్రశ్నలలో 3 పాటలకి సంబంధించినవే. 3? అవును. నా 3. అయినా ప్లే చేస్తాను. ప్లే చేయండి. వానా వానా వెల్లువాయే. నేను ఫస్ట్ అయితే ఆగండి. ఫస్ట్ ఎవరు లిఫ్ట్ చేశారు? చంద్రహాస్. ఓకే, పాడండి పిల్లలు ఇద్దరు. వాన వాన వెల్లువాయే, కొండ కోన తుల్లిపోయే, ప్రియుడి శ్వాసలే పిల్లగానులై. పిల్లగాలులై. పిల్లగాలులై తర్వాత ఏంటి? పిల్లగాలులై తర్వాత పిల్లగానులై మోగు. మోగు పాడాము స్టార్టింగ్. పాడాము పల్లె ఒకటి చాలా. బంగారు బొమ్మలు ఏది? మళ్ళీ పాడండి. వాన వాన వెల్లువాయే, ఓకే. తుల్లాకు తుల్లాని కొండ కోన కుల్లిపోయే అంట. కుల్లిపోయే ప్రియుడి శ్వాసలే పిల్లగానులై మోగుతాంది. హలో, అది కాదురా, మోగు దగ్గర ఆగిపోయిందిరా. సరే అయితే ఏం చేయమంటావు బంగారు బొమ్మలు? ఏది? ఒకసారి ప్రభాకర్ గారిని కూడా పాడమను. పాడండి. వానా వానా వెల్లువాయే, కొండ కోన తుళ్ళిపోయే, ప్రియుడి శ్వాసలే పిల్లగాలులై మేను తాకగా, ఏదో 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 హాయి. మేను అంటే ఇది. ఫైనల్ లెట్స్ మేము ఇచ్చాం. హలో, మీరు మేలు తాకగా పాడలేదు, మీరు మృగం మోగగా ఏదో అంటారు. కొండ కుళ్ళిపోవడం అంటారు. కొండలు ఎలా కుళ్ళిపోతాయి? కొండలు కుళ్ళిపోవడం సమస్య లేదు. సరే, ఫస్ట్ పాడాం. బంగారు బొమ్మలు
ఏం చేయాలి? తప్పులు పిల్లలు కాకపోతే పెద్దవాళ్ళు చేస్తారా ఓంకారా? అందుకని క్షమించి ఒక పాయింట్ ని పిల్లల టీంకి ఇస్తున్నాము. ఎక్కండి ఇంకొక చెప్పు. మా తాతయ్య అప్పుడే చెప్పాడు పిల్లల షోకి నువ్వు వెళ్ళకరా అని. నేనే వెళ్ళే కొండలు కులిపోవడం ఏంటి? కొండలు కులిపోవడం ఏంటి ముందు చెప్పు. కొండ కులిపోవడం ఏంటి ముందు చెప్పు. ఇది కూడా సరే ఈసారి మీరు గెలిచి ఈక్వల్ అవ్వండి. ఓకే ఓకే సార్, మేము కూడా కొండ కులిపోతుని పాడతాం. కరెక్ట్ చెప్పాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్. అతి వినయం ధూర్త లక్షణం. కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. నన్ను చూసి చెప్పింది. మీరు ఒక మెట్టెక్కండి. ఎస్ అతి వినయంగా ఉన్నాం కాస్త. ధూర్త లక్షణం ఇక మీదే మీకే మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నారా ఇందాక నుంచి. ఇదే ఇప్పుడు చూడు. ఇగో ఇగో ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. నువ్వేం చేసావు? ఇది ఇదే ఇక్కడ చూడు. సరే ఈక్వల్ అయిపోయారు పిల్లలు పెద్దలు. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. 11 + 10 + 9 + 8 = ఎంత? 38. కరెక్టా రాంగా? కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. రామమ్మ చేసుకో చేసుకో. ఏ పిల్ల చూడండి. ఏ పిల్ల 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 నీ సూపర్ సిండ్రెల్లా. చూడవే ఈసారి తొడగొట్టకు, తోలు తీస్తా. సరే పిల్లలు ఏం డిసప్పాయింట్ కావద్దు. ఈసారి మీరు గెలిచి ఈక్వల్ అయిపోదాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మళ్ళీ మ్యూజిక్ వినిపిస్తున్నాము, వినండి. ఓకే స్టార్టింగ్ కూడా స్టార్టింగ్ సార్ ఇందాక మాత్రం క్షమించడానికి లేదు. కరెక్ట్ గా ఉండాలి. స్టార్టింగ్ కరెక్ట్ ఉండాలి. లేకపోతే నేను వాకౌట్ చేస్తాను షోలో చెప్తాను. మాయమైపోతాను. నేను ఇక పిల్లలు లేరు, సొంత ఫ్యామిలీ ఇవన్నీ. గేమ్ ఇస్ గేమ్. గెలవడం అలవాటు చేశాడు మా నాన్నగారు. గేమ్ ఇస్ గేమ్ అండి. చెప్పండి పాడండి. కరెక్ట్ పోయింది, అయిపోయింది. పాడలేదు. గొప్పల పూలట్టుకొని బుగ్గలో ఏలట్టుకొని వీధంట నేనంటుంటే క్యూ కేక ఓ సామిరంగా క్యూ కేక. మామిడి పెళ్ళెట్టుకొని మామిడి పళ్ళెట్టుకొని ఊరంతా నేనంటుంటే క్యూ కేక ఓ సామిరంగా క్యూ. పోయింది, ఇక్కడే పోయింది. క్యూ కేక తర్వాతే పోయింది. పోయింది సార్. సార్ ప్లీజ్. బంగారు బొమ్మలు ఏమంటారు? చీటింగ్ సార్. సార్ ఓ సామి రంగా అసలు కానే కాదు సార్. మాకు నచ్చింది. కరెక్టే. నా సామి రంగా సార్, అది నా సామి రంగా. నా సామి రంగా. ఫస్ట్ ఓ సామి రంగా పాడు. సిగ్గులేదు. ఆవేశం. ధూర్త లక్షణం. ఆవేశం కూడా నా లక్షణమేనా? సరే ఊసుకో. తప్పు పాడు అంతా. మామిడి పళ్ళు 2 సార్లు పాడు. ఎండాకాలం సీజన్ కాబట్టి 2 సార్లు పాడింది మామిడి పళ్ళు. నీకు బాగా ఇష్టమా? అయినా ఓ సామి రంగా ఏంటి, నా సామి రంగా ఏంటి? నా సామి రంగానే అన్నాను. సరే కరెక్ట్ అయిపోయింది. ఈక్వల్ అయిపోయారు. వెరీ గుడ్. సరే నెక్స్ట్ క్వశ్చన్. ఇంటరప్షన్ స్పెల్లింగ్ ఏంటి? INTERUPTION. తప్పు చెప్పారు. ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయరా బంగారు? ఇంటరప్షన్. ఇంటరప్షన్ స్పెల్లింగ్ ఏంటి? INTR బంగారం TREPTION. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. INTERUPSION. ఇద్దరు చెప్పేది కరెక్టా రాంగా? ఇద్దరు తప్పు చెప్పారు. అయ్యో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? INTERUPTION. ఇంటరప్షన్. బ్యాడ్ లక్. ఒక మంచి క్వశ్చన్ వేస్ట్ అయిపోయింది. నా ఒక్కడికి అనుకున్నా. అంటే పూర్వ జన్మలో నేను స్వతంత్ర సమరయోధుని. ఆ ఇంగ్లీష్ వాళ్ళు అంటే నాకు పడదు. అప్పటి నుంచి ఈ జన్మలో కూడా ఇంగ్లీష్ పెద్దగా నేను నచ్చలేదు. ఎందుకంటే ఇది ఉంది నాలో ఇంకా ఫీలింగ్. ఇంగ్లీష్ వాళ్ళు అంటే ఇంగ్లీష్ అన్నా. జన్మలో నేనే కొడుకుని కాబట్టి నాకు కూడా రాలే. మీతో ఫాలో అయిపోయా. ఇప్పుడే తెలిసిందో నాకు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఫీజ్ ని తెలుగులో ఏమంటారు? రుసుము. కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇంకొక మెట్టు ఉంది, మీరింటికి వెళ్ళిపోతారు. విజయానికి ఒక్క మెట్టు ఇంకా. వాళ్ళకి 1 మీకు 2. సరే ఈసారి గెలుద్దాం. ఏం బాధపడద్దు. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మళ్ళీ మ్యూజిక్. అబ్బా వాళ్ళకి ఇస్తారు తప్ప అన్నా కూడా. సూపర్ పాట వినండి. ఓకే ఫస్ట్ ఎవరు? దివిజా. मूंछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के जरा
ఓకే కరెక్ట్ రాంగా అద్దర కొట్టేశారు. వెరీ గుడ్. ఇది మాత్రం సూపర్ గా వాడారు ఇద్దరు, ఒక్కటి కూడా మిస్టేక్ లేదు. ఎందుకంటే నాకు రాదు కదా ఇది. ఓకే పెద్దలు పిల్లలు ఇద్దరు ఈక్వల్ అయిపోయారు. ఇంకా లాస్ట్ క్వశ్చన్, దీనికి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళే గెలుస్తారు. ఓకే లాస్ట్ క్వశ్చన్ అడగండి. జాగ్రత్తగా వినండి. ఈగను ఇంగ్లీష్ లో ఏమంటారు? ఫస్ట్ ఎవరు? దివిజ. చెప్పు దివిజ. ఫ్లై. మీరు ఫ్లై, మీకు తెలుసా? చెప్పండి. హౌస్ ఫ్లై. హౌస్ ఫ్లై. వీళ్ళు ఫ్లై, వాళ్ళు హౌస్ ఫ్లై. ఏది కరెక్ట్? హౌస్ ఫ్లై కరెక్ట్. వెరీ గుడ్. ఈ పోటీలో పేరెంట్స్ గెలిచారు. వెరీ గుడ్. అమ్మయ్య హౌస్ వైఫ్ హౌస్ ఫ్లై అని చెప్పి మా హౌస్ మా ఇంటి పరువుని కాపాడింది. అమ్మయ్య దేవుడా. వెరీ గుడ్. బ్యాడ్ లక్. లుంగి డాన్స్ ఓడిపోయారు. లుంగి డాన్స్ లుంగి డాన్స్ లుంగి డాన్స్ లుంగి డాన్స్. ఏంటంటే ఇప్పుడు ముషికము, మ్యాజిక్ రింగ్, అపూర్వ కట్టడం మా దగ్గరే ఉంది. మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే అందరం కలిసి వెళ్ళిపోతాం. నాన్న మీరు ఏం సంపాదించినా ఎంత కష్టపడ్డా మీకోసమే, అమృతం కూడా మీకోసమే. కాబట్టి మంచి అండర్స్టాండింగ్ అందరం కలిసి వెళ్దాం. అందరం కలిసి. హలో అండర్స్టాండింగ్ మీరు మీరు డిసైడ్ చేసుకోకూడదు. బంగారు బొమ్మలు అడగాలి. ఒప్పందానికి వచ్చి తర్వాత వాళ్ళు అడుగుదామని. సరే బంగారు బొమ్మలు ప్లీజ్ 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 మమ్మల్ని అందరినీ కలిపే ఉండొచ్చుగా ప్లీజ్. ఈ బంగారు కుటుంబాన్ని విడదీసే శక్తి మాకు లేదు. చక్కగా కలిసి వెళ్ళి విజయాన్ని సాధించండి. సో మీ ఫ్యామిలీని విడగొట్టడం ఇష్టం లేదంట. సో నలుగురిని సింహాసనం మీదకి వెళ్ళమంటున్నారు. వెళ్ళండి. మీ అద్భుతమైన తెలివితేటలతో మమ్మల్ని మెప్పించినందుకు నీకు అమృతాన్ని కానుకగా ఇస్తున్నాము. తీసుకో. జయ హో నరుడా, జయము జయము. ధీరశాలి వీరనారి, ధీరాది ధీర వీరాది వీర వీర మార్తాండ. జయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. వెరీ గుడ్. మొత్తానికి అమృతాన్ని సొంతం చేసేసుకున్నారు. అండ్ ఇప్పుడు చివరి ఘట్టానికి వెళ్దామా? రాక్షసుడా, నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు నన్నేమీ చెయ్యలేవు. ఇప్పుడు అపూర్వ ఖడ్గం నాది. ఈ రోజు మీ కుటుంబం పని నా చేతిలో అయిపోతుందిలే. పిల్లలు భయపడతారు. ఆ మ్యాజిక్ రింగ్ నా మీద పని చెయ్యదు. అమ్మో మూషికమా, దాని దగ్గరికి తీసుకురావద్దు. ఇదిగో తీసుకోండి, కానీ నన్నేమి చెయ్యొద్దు. కూర్చుంటున్నా. మీకు దండం పెడతా, ఆ మూషికాన్ని చూపించద్దు. ఒకసారిలే, నన్ను ఇంత కష్టపెడతావా? ఉండు పక్కన. మీరు పాడండి, డాన్స్ నేను చేస్తాను. నచ్చిందా? పుష్కం ఉంది. ఇంకోసారి నా జోలికి వస్తావా? నా పిల్లల జోలికి వస్తావా? చంపేస్తా. నా జోలికి వచ్చినా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తా, కానీ నా పిల్లల జోలికి వస్తే పీకి పాకం పెడతా నీ అయ్యా. అలా అనకండి ప్రభాకర్ గారు, నేను మీకు ముద్దు బిడ్డ లాంటి వాడిని. ఉన్న ఒక కన్ను కూడా పీకేస్తారే. తెలియక మీ కుటుంబం జోలికి వచ్చాను. పిల్లల గలవాణ్ణి. నన్ను ఇంటికి పంపించండి ప్లీజ్. ప్లీజ్ చంపద్దు ప్లీజ్.
వెరీ గుడ్, వండర్ఫుల్ ఫ్యామిలీ, గోల్డెన్ ఫ్యామిలీ అనిపించుకున్నారు. మొత్తానికి చాలా చాలా ఈజీగా ఒంటికన్ను రాక్షసుని చంపేశారు. ఎందుకంటే ఇదంతా పిల్మర్ రాజు హెల్ప్ వల్లే. సో మరి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ చెప్పు. థాంక్యూ పిల్మర్ రాజు. థ్యాంక్ యూ. ఓకే పిల్లలు, ఇప్పుడు పిల్లమర్ రాజు నీకు స్పెషల్ గా ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ఏంటి అడుగు? ఏంటది పిల్మర్ రాజు? నేను చెప్పను, డైరెక్ట్ గా పంపించేస్తాను. అయితే పంపించు. పంపిస్తున్నాను. వచ్చేసింది. వావ్, ఎక్సలెంట్, సూపర్. మొత్తం ఫ్యామిలీకి సరిపోద్ది బంగారం ఇది. కనీసం థ్యాంక్ యూ పిల్లమరి రాజు. థ్యాంక్ యూ పిల్లమరి రాజు. ఓకే పిల్లలు. ఓకే, సైకిల్ తో పాటు ఇప్పుడు మీకు గోల్డెన్ నిధి కూడా రాబోతుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి నిధిని సొంతం చేసుకోండి. ఈరోజు ఎపిసోడ్ నచ్చింది కదా? వచ్చే వారం ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ గుడ్ నైట్.